అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ని అనంతపురం ఎమ్మెల్యే కొన్ని దుర్భాషలు ఆడారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా హైదరాబాద్లో సమావేశమయ్యి ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన నిప్పులు చెరిగారు. ఆ ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేంటో ఒకసారి చూద్దాం. దుర్గా ప్రసాద్ గారికి 2 days టైం ఇస్తున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ, అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకున్న క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక 100 vehicles అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పేందుకు తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ. అతను 2 days డెడ్ లైన్ ఇస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే, అలా మాట్లాడినందుకు ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఫోన్లో దుర్భాషలు ఆడారో ఆ వ్యక్తి ముందే అందరి ముందు బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి. ఆయనకి 2 రోజులు టైం ఇస్తున్నాము. ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక ఆయన ఇలా క్షమాపణ చెప్పకపోతే మొత్తం అనంతపురం జిల్లా మొత్తానికి వినిపించేలాగా డీజే బాక్సులు పెట్టి ఆ ఆడియోని మేము లీక్ చేసి అందరికీ వినిపిస్తాము అని చెప్పేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. యాక్చువల్లీ అనంతపురం ఎమ్మెల్యే ఆల్రెడీ ఇలాగ ఈ ఆరోపణ వచ్చినప్పుడు నేను అలా అనలేదు, అది నా వాయిస్ కాదు అని చెప్పి ఎలాగో నా పేరు వచ్చింది కాబట్టి నేను ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్తున్నాను, నేను నందమూరి ఫ్యామిలీకి ఎప్పుడు అభిమానినే అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి ప్రకటించారు. అయినా సరే వీళ్ళు మళ్ళీ ఈ సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎలాగైనా సరే క్షమాపణ చెప్పాలి, 2 రోజులు అంటే 2 రోజులు అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. సో ఇంకేమన్నారు ఒకసారి చూద్దాం. పార్టీకి మేము చెప్తుంది సస్పెండ్ పార్టీకి చెప్తున్నాం, వ్యక్తిగతంగా చెప్తున్నాం. ఇది రెండుగా చూడాలి మీరు. ఓకే, మేము పార్టీకి పనిచేయడం ఏదంతా ఉండేది మేము. ఓకే, ఇది సపరేట్. ఇది మేము వ్యక్తిగతంగా అతనికి మేము అల్టిమేట్ ఇస్తున్నాం 2 days టైం మీకు. ఓకే, అనంతపురంలో వచ్చి నేను ఇది మీ ఇల్లే కూడా హైదరాబాద్ కూడా ఉన్నట్టున్నారు. అనంతపురం మా టార్గెట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఈయన వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా, అంతేకాకుండా మేమంతా పార్టీలో పనిచేసాము, సో పార్టీ పరంగా కూడా పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈయన అంటున్నారు. నిజంగానే వీళ్ళంతా పార్టీలో పనిచేస్తూ ఉంటే ఇలా బహిరంగంగా సభ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేనే లేదు. డైరెక్ట్గా ఆ పార్టీ పెద్దల నుంచే టీడీపీ పార్టీ పెద్దలతోనే మాట్లాడేసి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలాగా వీళ్ళంతా వీళ్ళే ప్రెస్ మీట్ పెడుతున్నారు? నిజంగా వీళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళేనా? నిజంగా మీరంతా టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కనుక నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అంతమంది అన్ని రకాలుగా నీచంగా వ్యాఖ్యానించినప్పుడు మీరంతా ఏమైపోయారు? మీరంతా అప్పుడు ఎందుకు సపోర్ట్గా లేరు చంద్రబాబు నాయుడు గారికి? అలాగే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కారణం లేకుండా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరంతా ఏమైపోయారు? ఆ సపోర్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి మీరు పార్టీ వాళ్ళని చెప్తున్నారు కదా, అంటే పార్టీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? నిజంగానే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే కనుక ఇలా బహిరంగంగా పెట్టాల్సిన అవసరమే లేదండి. డైరెక్ట్గా పార్టీ నుంచి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి పెద్దలతో మాట్లాడిస్తారు కదా. 2 విధాలుగా కూడా క్షమాపణ చెప్పాలండి. ఒకటి, మేము పార్టీ తరపున మేము కూడా ఒకప్పుడు పార్టీకి పనిచేసాం కాబట్టి మీ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని ఒకటి. రెండోది, ఆయన బయటకు వచ్చి బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి, దీనికి 2 రోజులు టైం అని ఇంకోటి. ఈ 2 విధాలుగా వీళ్ళైతే ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.